హాయ్ ఫ్రెండ్స్, నెట్ఫ్లిక్స్లో కొరియన్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్ సీజన్ 3 అయితే రిలీజ్ అయింది. మొన్నే నేను ఇవాళ కంప్లీట్ చేసేసాను. ఇది మొత్తం 6 ఎపిసోడ్లు ఉంటుంది అన్నమాట. ప్రతి ఎపిసోడ్ 58 నిమిషాలకి పైనే ఉంటుంది. ఇది ఆల్ లాంగ్వేజ్లలో స్ట్రీమింగ్ అవుతుంది, తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఫస్ట్ సీజన్, సెకండ్ సీజన్ కూడా ఇందులోనే ఉన్నాయి. మీరు ఎవరైనా చూడకపోయి ఉంటే ఫస్ట్ సీజన్ నుంచి చూడండి. ఫస్ట్ సీజన్ అయితే చాలా బాగుంటుంది, సెకండ్ సీజన్ అంతగా యావరేజ్ అన్నమాట. థర్డ్ సీజన్కి వచ్చేసరికి నాకైతే నచ్చింది, చాలా బాగుంది. కాకపోతే లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ మాత్రం అస్సలు నచ్చలేదు. అంటే ఈ విధంగా ఎండింగ్ అయితే ఇస్తాడని అనుకోలేదు. ఓవరాల్గా అయితే బాగుంది, కానీ క్లైమాక్స్ ఒక్కటి కొంచెం మార్చుండుంటే బాగుండు అనిపించింది. అంటే క్లైమాక్స్లో హీరో గెలవకుండా విలన్ గెలిచినట్టు చూపించాడు, అది నాకు అంతగా నచ్చలేదు. అలాగే ఇంకో సీజన్ 3 సీజన్తో ఎండింగ్ అన్నారు, కానీ ఇంకో సీజన్ కూడా వస్తున్నట్టు చిన్న ఇంట్ అయితే ఇచ్చారు. వస్తుందో రాదో తెలియదు. అలాగే ఎండింగ్లో పోలీస్ ఆఫీసర్ పట్టుకుంటాడు అనుకుంటే పోలీస్ ఆఫీసర్ పట్టుకోలేదు. మైనస్ వచ్చి ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ క్లైమాక్స్లో వెళ్తాడు, అక్కడ వాళ్ళ అన్నయ్యని చూస్తాడు. కాల్ చేయొచ్చు కదా, కాల్చకుండా ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి అడుగుతాడు. అక్కడి నుంచి వాళ్ళ అన్నయ్య వెళ్ళిపోతాడు, కాల్చం కూడా కాల్చాడు. అలాగే పోలీసులు వచ్చేసరికి ఆ ఐలాండ్ మొత్తం పేల్చేస్తారన్నమాట. అంటే అసలు ప్రాపర్ ఎండింగ్ అయితే నాకు నచ్చలేదు. కానీ లాస్ట్లో విలన్ వాళ్ళ హీరో కూతురి దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చేయడం, అలాగే ఒక పాప కోసమే హీరో త్యాగం చేస్తాడనమాట. ఆ పాపను వాళ్ళ తమ్ముడి దగ్గరే ఇచ్చేసి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతాడు. కానీ అది చూపించాడు. ఆ తర్వాత మనకి ఇంకో సీజన్ వస్తున్నట్టు చూపించాడు. మీకు ఈ వెబ్ సిరీస్ చూస్తే ఏమనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే క్లైమాక్స్ ఎండింగ్ అంత నచ్చలేదు. ఎండింగ్ అంటే ఎండింగ్లో ఇప్పుడు వేరే ఒక పర్సన్ ఆపోజిట్ ఉంటాడు, ఆ పాప తండ్రి, కానీ చంపేయాలనుకుంటాడు. ఇప్పుడు హీరో ఆ బజర్కి ముందే ఉన్నాడు, ఆ బజర్ నొక్కేసి వాడిని చంపేసి ఉంటే బాగుండేది. కానీ అలా పెట్టకుండా వీళ్ళు చంపుకొని తర్వాత త్యాగం చేయడం, లాస్ట్లో మేము గుర్రాలం కాదు మనుషులమని ఒక మెసేజ్ ఇచ్చారన్నమాట. అంటే ఇది రియలిస్టిక్గా తీయడం జరిగింది. అంటే ఇప్పుడు రియల్ లైఫ్లో చాలామంది అవసరానికి డబ్బుల కోసం ఏమైనా చేస్తారు, మంచితనం అనేది ఉండదు అని ప్రూవ్ రియాలిటీలో ఎలా ఉంటుంది అనేది చూపించాడు. అలాగే హీరో క్యారెక్టర్ ఏంటంటే మంచితనం ఉంటుంది, మనుషులు మంచోళ్ళే, ఒకరికొకరి కోసం సహాయం చేసుకుంటారని కూడా హీరో ప్రూవ్ చేస్తాడు అన్నమాట. అదైతే బాగుంది. ఓవరాల్గా అయితే ఓకే, కానీ క్లైమాక్స్ ఒక్కటి నాకు నచ్చల. క్లైమాక్స్ ఒక్కటి కొంచెం మార్చుంటే బాగుండు. మీలో క్లైమాక్స్ ఎంతమందికి నచ్చిందో లేదో కామెంట్ చేయండి. అలాగే ఈ వెబ్ సిరీస్ చూసి మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి. నాకైతే ఓవరాల్గా ఓకే అనిపించింది. ఈ వెబ్ సిరీస్కి రేటింగ్ వచ్చి 5కి 2 ఇస్తున్నాను. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.